మొత్తం మీద అయితే ఇక స్కూల్ పిల్లగాళ్ళకు ఆర్డర్లు పెట్టినట్టే పెట్టిండు స్పీకర్ సారు అసెంబ్లీలో ఆర్డర్లు. ఇక ఫోన్లు తీసుకురావద్దంట, వీడియోలు చూపెట్టొద్దంట, కొత్త కొత్త మళ్ళీ ఆర్డర్లు పెట్టిండ్రు. ఏం పెట్టిండు ఏం సంగతి ఒకసారి చూద్దాం పండి. అసెంబ్లీలో ఇప్పటి సంతి ఏ గొడవలు ఉండయి, ఏ లొల్లిలు ఉండయి, ఏ పంచాయతీలు ఉండయి వీళ్ళు. ఎందుకంటే స్పీకర్ సారు కొత్త రూల్ పెట్టిండు. ఇప్పటి సంది ఫోన్లు ట్యాబ్లు అవన్నీ ఏం తీసుకురావద్దంట లోపలికి, ఏమున్నా బయటనే చూసుకోవాలని చెప్పి కొత్త రూల్ పెట్టిండు. ఎందుకు పెట్టిర్రు అని పరిచయం అవుతుండ్రులే. మొన్న కాంగ్రెస్ వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిరు కదా. కాంగ్రెస్ వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే హరీష్ రావు సార్ ఇవో చిన్న ట్యాబ్లకు ఇట్లా చూపించిండు వీడియోలు. బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా చెప్తారు. కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకున్నట్టు ఈ రోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ గానీ బోత్ ఆపరేటింగ్ పార్ట్ అంతా కేఆర్ఎంబికి అప్పచెప్తాం. మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు. వాటర్ రిలీజింగ్ క్వాంటమ్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది. నారాయణ రెడ్డి గారు, ఈయన నారాయణ రెడ్డి మానిటరింగ్ నారాయణ రెడ్డి ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తే అది కూడా ఈయన నీ చుట్టం. ఈ వీడియోలు చూపించినందుకు అటు మంత్రి ఉత్తమ్ సారు ఉత్తగానే కోపమైండుల్లో. దయచేసి స్పీకర్ గారు, హరీష్ రావు గారు నేను చెప్తున్నా, చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు, చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. బికాజ్ నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిని కూర్చొని మేము అప్పచెప్తున్నాం అంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు, అటెండర్ ఇట్లా అంటే ఏమన్నాడు వాళ్ళు? అరే అటర్ నాన్ సెన్స్ మీరు మాట్లాడుతుంది, అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. నువ్వు అటెండర్లు ఏమన్నారు, ఆయన ఏమన్నా మాట్లాడి ఏకడు కాగితం తీసుకొచ్చి ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూఆర్ షోయింగ్. ఇది ఒకటే కాదు, బీజేపీ లీడరు మహేశ్వర్ గౌడ్ సార్ కూడా గిట్లనే ఒక ఆడియో వినిపించాడు అసెంబ్లీలో. ఆ రోజు స్వయాన ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అధ్యక్ష. ఏమని ఇచ్చిందంటే నేను పూర్తిగా అధ్యక్ష వినండి. అవినీతిని ఆధారాలతో సహా నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఇదే ఆడియో మీద కూడా మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు సార్ కూడా బాగానే గరమైండు. ఏదున్నా స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పుకొచ్చిండు. Sir, without the permission of the chair and the house, nobody can display or try to put audio recordings in the house. చూసిరు కదా, ఇదంతా లొల్లి ఏడుకో వేటట్టే ఉన్నది అనుకున్నాడా ఏమో స్పీకర్ సారు. మొత్తం మీద అయితే ఇక ఎవరు ట్యాబులు తీసుకురావద్దు, ఎవరు ఫోన్లు చూపియొద్దు, ఎవరు వీడియోలు చూపియొద్దు అని చెప్పి గిట్లా కొత్త రూల్ పెట్టిండు సారు. I am to announce to the house that honorable members are requested not to use and exhibit the videos and phones from electronic gadgets such as mobile phones, tabs, etc. in the house without the prior permission from the chair. ఇదొక్క రూలే కాదు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దగుట్ట ఎవరు మాట్లాడొద్దట. ఇక లోపల మాట్లాడుతున్నప్పుడు బయట ఒర్లుడేంది అని చెప్పి మస్తు గరమైండు స్పీకర్ సారు. అందుకే కొత్త రూల్ తీసుకొచ్చిండు. I am to announce to the house that honorable members are advised not to use the media point provided in the precedence of the assembly while the assembly session is going on. Honorable members may use media point during the tea break, lunch break of the house or adjournment of the house for the day. ఇక హరీష్ రావు సారు గిదే ముచ్చట మీద మొన్న మస్తు గరమైండు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం లేకుండే, ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొత్తగా రూల్ పెడుతుంది అని చెప్పి అనుకొచ్చిండు హరీష్ రావు సారు. సభ నడిచేటప్పుడు సభకు సమాంతరంగా మీడియా పైన పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? పోయిన 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా. హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. కొత్త రూల్ ఏంది మళ్ళీ? ఆర్డర్ కాపీ చూపి, రూల్ ఏమంటే ఆర్డర్ కాపీ చూపి మాకు అనౌన్స్మెంట్ అని ఉండాలి, బులెటిన్ అని ఇవ్వాలి మాకు.
చూసిరు కదా అసెంబ్లీలో కొత్త రూల్స్ అయితే ఇట్లున్నాయి. అసెంబ్లీలో ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా మొత్తం స్పీకర్ సార్దే నడుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీకి మొత్తం పెద్ద స్పీకర్ సారే.